భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాకలో 3 సంవత్సరాల బాలికపై అత్యాచార ఘటనపై మహిళా సంఘాలు వామపక్ష నాయకులు మండిపడ్డారు. బుర్గంపాడు మండలం సారపాక ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. నిందితుడిని ఫోక్సో కేసుతో సరిపెట్టకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు వారి మాటల్లో విందాం. అతను జార్ఖండ్, ఆ జార్ఖండ్ నుండి ఇక్కడికి బస్సు తెరువు కోసం ఐటీసీ బీపీలో బస్సు తెరువు కోసం వచ్చి ఒకరి ఇంట్లో 2 సంవత్సరాల బట్టి రెంటుకుంటున్నారు కిరాయికి. భార్య పిల్లలను తీసుకురాకుండా వాళ్ళు అక్కడ వదిలిపెట్టారు. ఇక్కడికి వచ్చి జెంట్స్ పని చేసుకుని బతుకుతూ గంజాయి దాగి, మందు దాగి అనేక దుర్వ్యసనాలకు అలవాటు పడి ముతక చిన్నారి అనేది లేకుండా దారుణంగా ఈ ప్రాంతంలో జరుగుతుంది. ఐటీసీ బీపీఎల్ని చిన్న పాప మీద అత్యాచారం జరిగిన అత్యాచారం చేసిన అతని వయసు 45 సంవత్సరాలు. వాడు దుర్మార్గుడు. అసలు ఆ దుర్మార్గుడికి ఆ పాపను చూస్తే ముద్దు పెట్టుకునే చిన్న పిల్లని అత్యాచారం చేసిందంటే ఎంత దౌర్భాగ్యమో చూడండి. మన దేశంలో అసలు ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. అలాంటివి జరుగుతున్నా కూడా మన ప్రభుత్వం ఏమి పట్టించుకోకుండా, అలాంటి విషయాలు ఖండించకుండా వారిని ఇచ్చలవిడిగా ఇంకా కూడా ఏదో స్టేషన్లో నామకార్థం కోసమే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు తప్ప వారు కఠినంగా శిక్షలు వేయట్లేదు. అలాంటి వాళ్ళకి శిక్షలు కాదు వేసేది, ఉరి శిక్షలు వేయాలి. ఒక అతనికి ఉరి శిక్ష అయితే ఇంకొక మగవాడికి భయం ఉంటుంది. 3 సంవత్సరాల పాప అయితే 30 సంవత్సరాల యువత అయితే 60 సంవత్సరాల ముసలమ్మ అయితే ఎవరైనా కూడా చూడకుండా వాళ్ళు అత్యాచారాన్ని పాల్పడుతున్నారంటే మన దేశ దౌర్భాగ్యం ఎంత దిగజారిపోయిందో మన కళ్ళ ముందే కనపడుతుంది. కానీ అలాంటి వారిని ఇంకా కూడా అలాంటివి జరగకుండా ఉండాలంటే మన మహిళా సంఘాలు ఇంకా కూడా ఉద్భవించి ఘనంగా ఇంకా కూడా పోరాటాలు చేసి అలాంటి వారిని బయటికి రాకుండా చేయాలని మా ఐక్య మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది.